హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి వంటలు. ఒక రెసిపీతో మీ ముందరికి వచ్చాను. చికెన్ లెగ్ పీస్ ఫ్రై ఇంట్లో ఎలా చేసుకోవచ్చు ఈజీ వేలో, సింపుల్గా అయిపోయే ప్రాసెస్తో మీ ముందరికి వచ్చాను. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు ఎలా చేయాలని మొత్తం అర్థమైపోతుంది. చికెన్ లెగ్ పీస్ ఫ్రై ఎందులో చేయాలనుకుంటున్నారో ఆ ప్యాన్లో తగినంత కారం, ఫ్రెష్గా నూరుకున్న అల్లం పేస్ట్, ధనియాల పొడి వేసుకున్నాను, తగినంత పసుపు, ఉప్పు, ఆయిల్ వేసుకొని, అలాగే నేను ఒక నిమ్మకాయ తీసుకుని అది నిమ్మరసం పిండుకొని మొత్తం ఇలా కలిసేలా కలుపుకున్నాను. కొంచెం పెరుగు కూడా వేసుకున్నాను. అంతా కలిసేలా ఇలా కలుపుకోవాలి. చికెన్ని నేను ముందే కడిగి పక్కన పెట్టుకున్నానండి. కాట్లు పెట్టుకున్నాను. మనం ఇలా కాట్లు పెట్టుకుంటే మసాలా అంతా లోపలికి పోయి మనం తింటున్నప్పుడు టేస్ట్ మంచిగా అనిపిస్తుంది. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. మసాలాలన్నీ బాగా పట్టి మనకి టేస్ట్ ఇంకా ఎక్కువ రుచిగా అనిపిస్తుంది. ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మనకు ఆయిల్ ఎక్కువ క్వాంటిటీలోనే పడుతుందండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాతకి లెగ్ పీస్లు నేను వేసుకున్నాను. ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మనకి స్టవ్ సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. ఒకవైపు 15 మినిట్స్, ఇంకోవైపు 15 మినిట్స్ ఉడికేలా చూసుకోవాలి. మంచిగా లోపల వరకు ఉడికేలా చూసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈజీ వేలా అయిపోతుంది. క్రిస్పీగా, టేస్టీగా చాలా మంచిగా వస్తుంది. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మా ఇంటి వంటలు. సరికొత్త వంటలతో మీ ముందరికి వస్తాను. బాయ్ బాయ్.